అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శాసనసభలో కూడా నిన్న బీసీ రిజర్వేషన్కి సంబంధించిన కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇదే అంశంపైన కూడా మహబూబ్నగర్ పట్టణంలో కొన్ని బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. ముఖ్యంగా బీసీ సమాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం 42% కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా శాసనసభలో కూడా అన్ని అఖిలపక్ష నాయకులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన పరిస్థితి వస్తుంది. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలు అయితే మాట చెప్పిందో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని ప్రకటించి ఆ రోజు ఎలక్షన్లకు ముందుకెళ్ళి బీసీల అభిమానం చురుగుని అధికారం లేకుండా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసిన తర్వాత ఈరోజు బీసీల లెక్కగట్టి ఈరోజు అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టడం నిజంగా బీసీ సంఘాల తరఫున, బీసీ సమాజ్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా ఈరోజు ముందుకు వచ్చి ఆ బిల్లును ప్రవేశపెట్టడం, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆల్ పార్టీస్ అభిప్రాయం తీసుకొని ఈరోజు ముందుకోవడం నిజంగా సంతోషదాయకం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని ఈ 42% బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఇదే తీర్మానాన్ని పార్లమెంట్కి పంపించి జాతీయ స్థాయిలో కూడా అసలు అక్కడున్న బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఈ బిల్లును పాస్ అయ్యే విధంగా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మీరు ఇంతగానం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు బిల్లు ప్రవేశపెట్టింది కాబట్టి ఆ బిల్లు వీగిపోకుండా మళ్ళీ లీగల్ పరంగా ఏమన్నా ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా దీన్ని ముందే గ్రహించి ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో ముందే చూసుకొని ఆ బిల్లును మీరు కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టి ఇబ్బందులు లేకుండా 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా ముందుకు వెళ్ళాలని బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాం. నాలుగా పోరాటం చేసి ఈ బీసీలు ఇప్పుడు సాధించుకున్నారనుకుంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత వీళ్ళు జనాభా ఓటర్ లిస్టు ఆధారంగా స్థానిక సంస్థలకు వెళ్ళాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, దీక్షలు, ఆమరణ దీక్షలు, మేధావి వర్గం అందరూ ఆ రోజు ప్రయత్నాలు చేశారన్న. ఆ రోజు చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తలగ్గి ఆ రోజు సమగ్ర కులగణనకు ఆదేశం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. దాంట్లో కొన్ని తప్పులు జరిగాయని కూడా మేము నిలదీయడం జరిగింది. ఎందుకంటే అగ్రవర్ణ జనాభాను ఎక్కువ చేసి ఉంచడం, బీసీలను తక్కువ చేసి ఉంచడంలో కూడా కొద్దిగా ఆ రోజు వీళ్ళు చేయడం జరిగింది. దాని విషయంలో కూడా మేము రాష్ట్ర స్థాయిగా చేసినాం. తర్వాత వాళ్ళు మళ్ళీ కొద్దిగా టైం ఇచ్చి మిగతా గ్యాప్లో కూడా ఎవరైతే సర్వేలో పాల్గొనే వారికి సర్వేలో పాల్గొనే విధంగా ముందుకు రావడం జరిగింది. ఇంత ఛాలెంజ్గా తీసుకున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బిల్లును అమలు చేసిన తర్వాతనే రేపు లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మళ్ళీ ఇటువంటి ఉద్యమాలకు మళ్ళీ బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది. ఎందుకొరకంటే ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లు ఎన్నో ఏళ్ళుగా విద్యాపరంగా, రాజకీయపరంగా, ఆర్థిక, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులకు గురైన బీసీ ప్రజలు ఈరోజు 42% రిజర్వేషన్తో కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థాయిలో ఈరోజు 42% అమలైతే చాలామంది బీసీలు దాదాపు 20,000 మంది ఈరోజు స్థానికంగా ప్రజాప్రతినిధిగా ఈరోజు చట్టసభలో వినోదంగా ఉంటుంది. కాబట్టి మేము ఆ బిల్లు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని అమలయ్యే విధంగా మీరు కేంద్రం ఆమోదం పొందే విధంగా, దాన్ని చట్టం తెచ్చే విధంగా ఖచ్చితంగా దాన్ని అమలు చేసిన తర్వాతనే రేపు స్థానిక సంస్థలకు వెళ్ళాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది. రైట్. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నేడు కూడా శాసనసభలో కూడా ఆమోదం తెలుపడానికి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఈ రెండు ప్రధానంగా ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం ఎట్లా అనిపిస్తుంది? అదేనా, ఇప్పుడు ఉన్న జనాభాలో దాదాపు 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే. కాబట్టి ఎస్సీలకు ఎన్నో ఏళ్ళుగా మందకృష్ణ మాదే గారు దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఏదైతే ఆమోదం తెలిపిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేసి ఈరోజు అందరికీ కూడా సమన్యాయం విధంగా ఈరోజు ప్రభుత్వం ముందరుకోవాలని మేము ఎస్సీ వర్గాల తరపున కోరుకుంటున్నామన్నా. ఎందుకొరకంటే వాళ్ళు కూడా చాలా ఏళ్ళుగా ఒక వర్గమే ఈరోజు అభివృద్ధి చెంది ఇంకో వర్గం తక్కువ స్థాయిలో ఉన్నారు. కాబట్టి అక్కడ వర్గీకరణ జరిగితే అందరికీ సమన్యాయం జరుగుతుంది. అందరూ ముందుకొచ్చే వాళ్ళు కూడా రాజకీయంగానే, ఆర్థికంగానే వాళ్ళు ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఈరోజు అసెంబ్లీలో నిన్న బిల్లు పెట్టడానికి మేము హర్షిస్తున్నాం అన్న బీసీ సంఘాల తరపున. రైట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్కి సంబంధించిన 42% తీసుకొచ్చారు. మీరు కూడా 42% వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. ఇట్లా ఖచ్చితంగా 42% అమలు కావాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ జనాభాను తక్కువ చేయించడం కాబట్టి మా వాట ఎంతో మేమెంతని కూడా మేము అడుగుతాం. ఎందుకంటే 42%తో మేము తృప్తి పడే పరిస్థితి లేదు. అంటే గతంలో 29% ఉంది. కాబట్టి వీళ్ళు ఏదైతే ఎన్నికల హామీగా ఆ రోజు 42% చేస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు ఆ 42% ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. 42% కూడా మేమున్న జనాభాకు తక్కువే. ఎందుకంటే దాదాపు మేము 60% ఉన్నాం. మేము బీసీలో దాదాపు 55-60% మాకు రిజర్వేషన్ కావాలి ప్రతి రంగంలో కూడా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళ నుంచి కూడా మేము ఈ రోజుకు రిజర్వేషన్ పాలన అందక ఈరోజు ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా 42% అయినా
వాళ్ళు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయాలని మేము బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన 42% ఆమోదం తెలుపడానికి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, అలాగే బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.